ఎలక్షన్స్ అంటే ఇదివరకు పెద్ద పండగ. వందలాది మంది రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ పార్టీ తరపున ఈ పార్టీ తరపున మాట్లాడుకుంటుండేవాళ్ళు, టీలు తాగుతుండేవాళ్ళు, టిఫిన్లు చేస్తుండేవాళ్ళు. ఒకళ్ళకి దాంట్లో ఇంకొకళ్ళు టిఫిన్లు చేసిన రోజులు కూడా ఉండే. క్రమక్రమంగా అదేదో బద్ధ శత్రువులాగా ఒకే ఇంట్లో ఇద్దరు 2 భావాలు, ముగ్గురు 3 భావాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా చూశాను నేను అనేక కుటుంబాలు. కానీ ఇప్పుడైతే మన భావం కాకపోతే చంపేయాలన్నంత కసిలు పెంచేసుకున్నారు. దానికి తోడు డబ్బులు లేకపోతే కార్యకర్తలు రావట్లేదు, డబ్బులు లేకపోతే జనం రావట్లేదు. టిఫిను, భోజనాలు, మందు అన్నీ పెట్టినా మనుషులు ఎండలప్పుడు తట్టుకోలేమని చెప్పి రానంతటి పరిస్థితి అయింది. పర్యవసానం కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి, ఓ పక్కన చంద్రబాబు, వాళ్ళిద్దరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగతాది ఎక్కడికక్కడ అభ్యర్థులు, భారీ హంగామాలు తగ్గిపోయినాయి. ఆ ఇద్దరి కార్యక్రమాలే హంగామా. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ మళ్ళీ 7 నుంచి తిరుగుతారంటున్నారు కాబట్టి వాళ్ళదే హంగామా. మిగతాదంతా కూడా నార్మల్గా నడిచిపోతుంది. టెంపో, ఆ కసి అది ఇంకా రాలేదు. మేబీ నోటిఫికేషన్ ఇచ్చాక సీరియస్ వెళ్తుందేమో తెలియదు.